జాతీయ రహదారి వెంట కూడా భూ కబ్జాదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఈరోజు అంతా కూడా అక్రమ లేఅవుట్లు వేసి అనుమతులు లేకుండా కూడా పూర్తి స్థాయిలో ఈరోజు రెవెన్యూ అనుమతులు కానీ పంచాయతీ అనుమతులు కానీ లేకపోతే కుడా అనుమతులు కానీ లేకుండా ఈరోజు ఈ భూములన్నీ కూడా తక్కువ ధరలకు కొని దాదాపు కంటే ప్రజలను సామాన్యులను కూడా మోసం చేస్తే ఈరోజు సెంటు 4 నుండి 10 లక్షల వరకు కూడా ఈరోజు క్రయ విక్రయాలు చేసి ఈరోజు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే అనుమతులు లేకుండా అక్రమ లేఅవుట్లు ఉన్నాయో ఆ అనుమతులు లేనటువంటి లేఅవుట్ల వేసినటువంటి వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కుడా అధికారుల అనుమతి లేకుండా ఎవరు కూడా ఈరోజు లేఅవుట్లు వేయడానికి అర్హత లేదు. అయితే కుడా అధికారుల పర్యవేక్షణ కానీ లేకపోతే రెవెన్యూ గ్రామ పంచాయతీ వాళ్ళ అనుమతి లేకుండా ఈరోజు విచ్చలవిడిగా ఈరోజు రియల్ ఎస్టేట్ దందా జరుగుతూ ఉన్నది. ఈ దందాను ఖచ్చితంగా అరికట్టాలని మేము సిపిఐ పార్టీగా కోరుతా ఉన్నాం. ఈ విషయం పైన ఖచ్చితంగా ఏదైతే గారిగోపురం నుంచి పాములపాడు దాటిన వరకు కూడా అనేక లేఅవుట్లు కాబట్టి గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. లేకపోతే ఈ విషయం పైన జిల్లా కలెక్టర్